హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు అగ్ని పరీక్ష సీజన్ 2 గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి చూసేద్దాం. ఎవరెవరు సెలెక్ట్ చేయారు అనేది చూద్దాం. ఫస్ట్ జోష్నారెడ్డి, తనకి 2 గ్రీన్స్ ఇచ్చారు. అసలు తను ఎక్కడి నుంచి వచ్చిందంటే కర్నూలు నుంచి వచ్చింది. వాళ్ళ ఫాదర్ గురించి చెప్పిందనమాట. ఫస్ట్ మా ఫాదర్కి అసలు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. అసలు బిగ్ బాస్ వచ్చినప్పుడల్లా 24/7 ఉంటుంది కదా, అంతే చూస్తూ నవ్వుకుంటూ అంతే చూస్తుండేవాళ్ళు. అది చూసి మేము అనేవాళ్ళం, "ఎందుకు నాన్న ఎప్పుడు బిగ్ బాస్ చూస్తూనే ఉంటావు? నువ్వు పిచ్చెక్కిపోతుంది అవి చూస్తుంటే మాకే, ఆపేసేయి" అన్నా గూడా గొడవ పడేవాడు గానీ ఆపేసేవాడు గాదు. అట్లా అట్లా అసలు నేనే అట్లా గొడవపడేది నేను బిగ్ బాస్ దాకా, ఇట్లా అగ్ని పరీక్ష దాకా వస్తా అని చెప్పి నేనైతే అనుకోలేదు. మా నాన్న చాలా హ్యాపీగానే ఫీల్ అవుతాడు. పైనుంచి చూస్తానేటప్పటికి అందరూ స్టన్ అయిపోతారు. అంటే మీ ఫాదర్ అంటే అవును ఎక్స్‌పైర్ అయిపోయారు. 2024 ఏప్రిల్‌లో ఎక్స్‌పైర్ అని చెప్పి చెప్తుందనమాట. చెప్పిన తర్వాత నీ హాబీస్ అంటే నేను బైక్ రైడ్ చేస్తాను. మా బ్రదర్‌కి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. దాన్ని నా మీద రుద్దేశాడు. సో, నేను బైక్ రైడ్స్ అన్నీ కనిపించిన బైక్స్ అలా రైడ్ చేస్తే ఎట్లా ఉంటదని చూడాలని చెప్పి క్యూరియాసిటీ ఎక్కువ నాకు అని చెప్పి చెప్తుందనమాట. ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా యాక్టివ్‌గా ఉంటుంది. బట్ అంటే ఎంత యాక్టివ్‌గా ఉన్నా కానీ ఫాదర్ లేరు అంటే అది వేరుగా ఉంటది గదా! సో, తను చెప్పిందనమాట. "మీ ఫాదర్ గురించి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం ఏమైనా చెప్పమంటే మా ఫాదర్‌తోనే నేను ఫస్ట్ బీర్ కొట్టాను. ఇంట్లో ఎవరు లేరు. మా ఫాదర్ నన్ను అడిగారు, "తాగుతావా?" అని చెప్పంటే, "ఆ! తాగుతానంటే" బీర్ ఫస్ట్ తీసుకొచ్చాడు. అట్లా మా ఫాదర్ నాకు చాలా క్లోజు. అంటే, "మరి ఇప్పుడు మీ ఫాదర్ గుర్తుకొస్తే నువ్వేం చేస్తావంటే, నాకు ఇంట్లో ఒక పెద్ద ఫోటో ఉంటుంది. అన్నీ ఆపిన తర్వాత లైట్స్ ఎలుగుతాయి. అక్కడ కూర్చొని పెద్దగా ఏడుస్తూ ఉంటాను. ఇంక అంతకు మించి ఏం చేయలేను కదా! అంతే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. బట్ మా ఫాదర్ వాయిస్ మాత్రం నాకు మర్చిపోతున్నట్టు అనిపిస్తుంది. అదైతే చాలా బాధగా ఉంది. అంటే మా మదర్ ఫోన్‌లో రికార్డ్ ఉంది. కానీ ఆ రికార్డర్ లేదు. ఇప్పుడు ఆ ఫోన్ పోయింది. సో, అదైతే చాలా బాధగా ఉందని చెప్పి చెప్తుందనమాట. సో, తనకొచ్చేసి అందరూ గ్రీన్ ఇద్దామనుకుంటారు. బట్ డైరెక్ట్‌గా టాప్ 15లోకి నేను పంపించడం కాకుండా ఇంకా కొంచెం చూడాలని చెప్పి మన బిందు మాధవి ఉంది కదా! తనొచ్చేసి రెడ్ ఇస్తుందనమాట. సో, క్యాండిడేట్ వచ్చేసి ఫుటా. తనొచ్చేసి జపని. తను ఆల్రెడీ యూట్యూబ్‌లో చాలా వీడియోస్ చూసుంటే వీడియోస్ ఎక్కువ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. తను యూట్యూబర్ ప్లస్ తనకి తెలుగు రాకపోయినా తెలుగు మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో, ఇతను వచ్చేసి ఆహ్, ఆహ్, ఇతనికి ఒక్కళ్ళు మాత్రమే గ్రీన్ ఇస్తారనమాట. ఇద్దరు రెడ్ ఇస్తారు. తను రెడ్ ఇవ్వడానికి అందరూ రెడ్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, "నీకు లాంగ్వేజ్ రాదు. ఇప్పుడు నువ్వు హౌస్‌లోకెళ్తే నువ్వు లాంగ్వేజ్ రాకుండా కష్టం" అని చెప్పి ఇస్తారనమాట. సో, ఈ గ్రీన్ ఇచ్చింది వచ్చేసి అభిజిత్ గ్రీన్ ఇచ్చాడనమాట. నెక్స్ట్ అభిజ్ఞ. అభిజ్ఞ వచ్చేసి 28 ఇయర్స్ మ్యారీడు. ఫుల్ జోష్‌లో ఉంది ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి. యాక్చువల్‌గా మ్యారీడ్ అంటే ఇప్పుడు నీకు వంటొచ్చా అంటే, లేదు నాకు వంట రాదు. ఇంతవరకు అసలు ఓనమాలు గూడా తెలీదు నాకు కుకింగ్‌లో. నాకు వంట అయితే మా ఆయన వంట చేసి పెడతాడు. నేను తిని పెడుతుంటాను. నేను ఇప్పుడు ఎంత జోష్‌కున్నానో, ఈ జోష్‌ని చూసే హస్బెండ్ నన్ను మ్యారేజ్ చేసుకోండి. ఈ జోష్ నువ్వు అసలు ఎక్కడ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. నీకు నచ్చినట్టే నువ్వు ఉండు అని చెప్పాడు. ఎంఎన్‌సీలో టాప్ ఎంఎన్‌సీలో తను అంటే ఐటీ ఎంప్లాయీ. సో, ఇది వచ్చేసి అభిజ్ఞ స్టోరీ. ప్లస్ తను చెప్పిందేంటంటే వాళ్ళకి అంటే తనలో ఉన్న ప్లస్ పాయింట్స్ అన్నీ చెప్పింది. నీకు డాన్స్ వచ్చంటే, ఆ! డాన్స్ చేస్తాను, బాగా చేస్తానని చెప్పి చెప్తుంది. సో, తినకొచ్చేసి 2 గ్రీన్స్ వచ్చినియి. ఒక్క రెడ్ అయితే వచ్చిందనమాట. ఆ రెడ్ ఇచ్చిందెవరో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిందు. సో, ఇంకొకళ్ళు హేమంత్ కుమార్ యాదవ్. తనొచ్చేసి 28 ఇయర్స్ ఓల్డ్. అందరిలో ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళలో యంగెస్ట్ ఈ అబ్బాయి అని చెప్పొచ్చు. తనది వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఆహ్, సో, ఈ అబ్బాయి అయితే వాళ్ళ ఫాదర్‌తో కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ఫాదర్‌తో మాట్లాడట్లేదట. అంటే వాళ్ళ ఫాదర్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ. వాళ్ళ ఫాదర్‌కి కరప్షన్ అంటే లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డాడనమాట. సో, పట్టుపట్టడం వల్ల తనకి వచ్చేసి జైలుకి కూడా వెళ్ళాల్సొచ్చింది. ఎళ్ళిన తర్వాత తనని కష్టపడి రిలీజ్ చేయటం వాళ్ళ అక్క, వాళ్ళ మదరు కష్టపడి తనని బయటికి తీసుకొచ్చారంట. బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంత జరిగిన తర్వాత తను మెంటల్‌గా కూడా చాలా డిస్టర్బ్ అయ్యాడట. డిస్టర్బ్ అయిన తర్వాత తనని మామూలు స్థితికి తీసుకురావడానికి చాలా కష్టమైంది అని చెప్పాడు. యాక్చువల్‌గా తను మాట్లాడట్లేదు అనేటప్పటికి, "నువ్వు మీ ఫాదర్‌తో ఇప్పుడు మాట్లాడాలంటే" "లేదు నేను మాట్లాడను" అని చెప్పంటే, "నువ్వు అలా మాట్లాడాలి. ఎ అంటే మా మదర్‌తో మాట్లాడతానని" చెప్పంటే, "నీ ఫాదర్ నంబరు డయల్ చేసి పెట్టు." "మా మదర్ నంబర్ ఉంది. మా ఫాదర్ నంబర్ నా దానిలో కూడా లేదు. మా ఫాదర్‌కి కూడా నా నంబర్ లేదు" అని చెప్పి చెప్తాడనమాట. ఇంక అందరూ స్టన్ అయిపోతారు. "అదేంటి మీ ఇద్దరికి అట్లా నంబర్ లేకపోవడం, అయినా నువ్వు ఫోన్ చేయాలి మీ ఫాదర్‌కి" అంటే, సరే అని ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసినప్పుడు ఇంకా తనైతే ఎవరని చెప్పి గుర్తుపట్టాడు. "ఆ! సార్ చెప్పండి" అంటే, "సార్‌ని కాదు నీ కొడుకుని" అని చెప్పి అంటే, అని చెప్పి జస్ట్ మాట్లాడుకుంటారు. మాట్లాడుకునే విధానం చూస్తే ఎట్లా ఉందంటే, ఎప్పుడో కొన్ని సంవత్సరాల దాకా మాట్లాడలేదు అనట్లేదు. కోపంగా ఇంట్లో మాట్లాడుకోకుండా ఉంటే ఎట్లా ఉంటదో అట్లా ఉందనమాట. సో,
ఇట్లా తను చేసిన తర్వాత ఇంకా అందరూ రెడ్‌లే ఇచ్చారు. బట్ ఒక్కళ్ళు మాత్రం గ్రీన్ ఇచ్చారు. బిందు. సో, లైక్ నెక్స్ట్ లాస్ట్ క్యాండిడేట్ ప్రియాంక. మంచిర్యాల నుంచి వచ్చింది. తను యాంకరు, న్యూస్ రీడరు. సో, ఆ అమ్మాయి వచ్చేసి తన యాంకరింగ్‌లోనే మొత్తం అడగమని చెప్పి అంటారనమాట. అంటే తను యాంకరింగ్ చేస్తూనే ఒక్కొక్కళ్ళ గురించి చెప్తుంది. ఒక్కొక్కళ్ళ గురించి అడుగుతుంది. ప్లస్ నువ్వు బిగ్ బాస్‌లోకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, అంటే నన్ను నేను నిరూపించుకోవడానికి నేను బిగ్ బాస్‌లోకి అని చెప్పి చెప్తుందనమాట. సో, ఇదొచ్చేసి బిగ్ బాస్ సీజన్ 2కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. యాక్చువల్‌గా ఇప్పటి వరకైతే మొత్తం ఈ టాప్ 15 మెంబర్స్‌ని సెలెక్ట్ చేశారు. ఆల్రెడీ టాప్ 3 మెంబర్స్ ఎళ్ళిపోయారు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2కి. కొంతమంది ఇప్పుడు ఒక 15 మెంబర్స్‌ని సెలెక్ట్ చేశారు. ఆ 15 మెంబర్స్ అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత ఎవరైతే టాప్‌గా నిలుస్తారో ఆ టాప్ 10 మెంబర్స్ బిగ్ బాస్‌లోకి వెళ్తారనమాట సీజన్ 10కి. సో, ఎవరెవరు వెళ్తారనేది త్వరలో తెలుస్తుంది. నాకు తెలిసైతే రాజ్‌కుమార్ కంపల్సరీగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ చరణ్ కూడా వెళ్తాడు. వాళ్ళిద్దరైతే కంపల్సరీ బిగ్ బాస్ సీజన్ 10లో ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నా. మీరెంతమంది అనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. ప్లస్ ప్రతి అప్డేట్ నేనిస్తా మిస్ అవ్వకండి. హైప్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు 30,000కి దగ్గరగా ఉన్నాం. మొత్తం బిగ్ బాస్ అయిపోయేలోపు 50,000 అవ్వాలి మన సబ్స్క్రైబర్స్. సో, ఇది లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.